హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, ముందుగా మీకైతే రెండవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. నేనైతే చాలా వరకు యూట్యూబ్లో వీడియోస్ అన్నీ డిలీట్ చేయాల్సి వచ్చిందండి. ఎందుకంటే మనకి యూట్యూబ్లో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రూల్స్ అవి మనకి వస్తూ ఉంటాయండి. యూట్యూబ్ మనకి క్రియేట్ చేస్తారనమాట కొత్త కొత్త తలనొప్పుల్ని. అసలు విషయానికి వచ్చేస్తే నేను చాలామంది యూట్యూబర్ని పెద్ద పెద్ద యూట్యూబర్ని ఆ వీడియోస్ అవి చూస్తూ ఉంటానండి. ఏది కూడా వాళ్ళ సొంత కంటెంట్ ఏదైనా సరే మన ఓన్ వాయిస్ మనమే కనిపించేలాగా వీడియోస్ అవి చేసుకుంటూ ఉంటే ఎటువంటి నష్టం అనేది ఉండదు. రీసెంట్గా నేను తెలుసుకున్నాను. అందువల్ల నా వీడియోస్ అవి చాలా వరకు డిలీట్ చేయాల్సి వచ్చింది. అంటే కొన్ని వాటికి వీడియోస్కి సాంగ్స్ పెట్టడం, నెక్స్ట్ వేరే వాళ్ళ వాయిస్ నేను నా వీడియోలో పెట్టుకోవడం అవి చాలా తక్కువేలేండి. అలాంటివన్నీ నేను మ్యాక్సిమం డిలీట్ చేశాను. ఏదైనా ఇంకా మనం స్టార్ట్ చేసామంటే మన కంటెంట్ వేరే కంటెంట్ అయినా ఏదైనా సరే మన ఓన్ వాయిస్ అది ఉంటేనే మనము ఇంకా ముందుకు దూసుకెళ్ళవచ్చు. నాకైతే భవానీ పాఠశాల, నెక్స్ట్ ఆల్ ఇన్ వన్ మాధవి, వీళ్ళే నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు అనమాట. వీళ్ళనైతే నేను బాగా నాకు ఇష్టం, ఫాలో అవుతాను నేను. మొత్తానికి అసలు విషయానికి వచ్చేస్తే ఎవరైనా సరే యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఇవన్నీ తెలుసుకొని స్టార్ట్ చేయండి. ఒక్కనొక కాలంలో మనకి మానిటైజేషన్ వరకు వెళ్ళాము అంటే మన వీడియోస్ అవి దేనికి పనికిరావు. రిజెక్ట్ అని మనకి రాకుండా ఉండడానికి ఫస్ట్ నుంచి మంచి ముందు స్టెప్ తీసుకోవడం చాలా బెటరు. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్.